హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చిత్రాన్నము పచ్చి పులుసు నేను ఎలా చేస్తానో చూద్దామా. మరేం లేదండి. ఫస్ట్ అయితే మనము పచ్చి పులుసుకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, చిన్నగా తరిగిన కరివేపాకు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అన్నానికి ఒక గ్లాస్ రైస్కి ఒక టీ గ్లాస్ పెసరపప్పు అనమాట, సాయి పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని మనము చక్కగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ టీ గ్లాస్తో పెసరపప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంతో కూడా మనం 2 టీ గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, అది నానిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కల్లుప్పు, కొంచెం బెల్లం వేసుకొని బాగా పిసుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చూసారా ఫ్రెండ్స్, అట్లాగా స్పోర్క్గా అయితే పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి కాలేలోపు మనము ఈ స్ట్రెయిన్ చేసుకున్న చింతపండు రసంలోకి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, కాల్చుకున్న పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకుని దానిలో వేసేసుకుందాము. ఇప్పుడు మనం బాగా పిసకాలన్నమాట. పిసకడం ఏంటి అన్నట్టు ఉంది, అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము దీనిలో అరటిపండు లేదంటే వంకాయ, కాల్చిన వంకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మా ఇంట్లో మా పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి నేను ఇలా చేస్తాను. ఇలా అయితే తింటారు కాబట్టి. రైస్ కూడా అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఉపవాసాలప్పుడు ఇదే కదా ఫ్రెండ్స్ చేసుకుంటాము. నేను శనివారం పూట ఎప్పుడైనా ఇదే వండుతాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి చిత్రాన్నం పచ్చి పులుసు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. నేనైతే చిన్న ముద్ద టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించాను కదా ఫ్రెండ్స్. మరి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి.